కాదు. లేదు అప్పుడు లేదు. మ్యాక్సిమం నాకు చెయ్యి ఇరిగినప్పుడు ఒకే ఒక ఎక్స్రే చేసింది. ఫస్ట్ ఎక్స్రే, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎక్స్రే. ఇప్పుడు అసలు ఎక్స్రేలు ఎన్ని తీస్తున్నారు, సిటీ స్కాన్లు ఎన్ని తీస్తున్నారు, ఎంఆర్ స్కాన్ అంటే చాలా కీలకం అంటారు, ఎప్పుడో రేర్గా తీయాలంటారు. అట్లాంటిది ఎంఆర్ స్కాన్ ఈ హాస్పిటల్ డాక్టర్ గారు ఇదొకటి రాస్తాడు, హాస్పిటల్ డాక్టర్ గారు అదొకటి రాస్తాడు, అది ఏందో తెలియదు. ముందు ఖాళీ ఉండట్లేదు, క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది. డయాగ్నోసిస్ సెంటర్ పెట్టుకున్నాడు దేవుడు అయిపోతున్నాడు అక్కడ బేసిక్ గా. ఆ స్టేజ్కి ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే వీళ్ళకి ఇదివరకటి రోజుల్లో ఫీజులు చాలా తక్కువ ఉండేది, డొనేషన్స్ ఉండేవి కాదు అప్పట్లో. అయితే గీతే ఆ పుస్తకాలకు అయ్యే ఖర్చు అదే భారం ఉండేది కొంత. అలాంటిది ఈ ప్రైవేట్ వైద్య విధానం వచ్చాక ఎంబీబీఎస్ అంటే మినిమం ₹1,00,00,000 పడుతుంది. 5 సంవత్సరాలు ₹1,00,00,000. 50 లక్షలు గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో చదివితే కూడా 50 లక్షలు పడుతుంది ఇవాళ. 5 ఏళ్ళ పుస్తకాలు అన్ని కలిపి లెక్కేస్తే. ఇంత డబ్బులు పెట్టి చదివిన తర్వాత ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ ఉద్యోగం ఏంటండి ఇప్పుడు? ఇదివరకంటే హాస్పిటల్ పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఏంటి ఉద్యోగం? వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 25,000 జీతం ఇస్తున్నారు, నర్సుకి 40,000 ఇస్తున్నారు, వీళ్ళకి 25,000 ఇస్తున్నారు. షిఫ్ట్ అని వీళ్ళు 2 షిఫ్టులు పనిచేస్తే పాపం 50,000 ఇస్తారు. వీళ్ళకి ఒక ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెరిగినా కూడా అయితే గీతే ఒక 5,000 10,000 పెంచుతున్నారు. దాంతో వీళ్ళు ఏం చేసేస్తున్నారు, ఈ విదేశాలకు సంబంధించినటువంటి